షేర్ చేసిన స్క్రీన్ విజిబుల్ అమ్మా? షేర్ చేసిన స్క్రీన్ కనిపిస్తోందా? సో మార్నింగ్ క్లాస్ లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ రాసుకున్నారు కదా. సో సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్, n to sigma star transition, n to pi star transition. So these four are electronic transitions by absorbance of UV visible region. So that is 200 to 800 nanometer radiation observe chesi. So అంటే lesser wavelength maximum energy ni absorb chesi electronic transitions molecule lo. So ఈ 4 types of electronic transitions అబ్జర్వ్ చేస్తాం. వన్ ఈజ్ సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, సిగ్మా టు పై స్టార్ అండ్ సిగ్మా n టు పై స్టార్. So these are the 4 types of electronic transitions observed in UV region. So here sigma star, pi star are known as anti-bonding molecular orbitals. Sigma and pi are known as bonding molecular orbitals. N is known as an non-bonding molecular orbital. So sigma and pi are bandaka anu orbital. N అనేది బంధంలో పాల్గొనని అణు ఆర్బిటాల్. నెక్స్ట్ పై స్టార్ సిగ్మా స్టార్ అపబంధక అణు ఆర్బిటాల్. So దీంట్లో sigma to sigma star first transition, that is in electronic transitions the first transition is sigma to sigma star. So which type of molecules we observe sigma to sigma star transition in UV region? So UV region enta 200 to 800 nanometer lo sigma to sigma star ఏ molecules ఈ ట్రాన్సిషన్ ను ఇస్తాయి సిగ్మా టు సిగ్మా స్టార్. సో అబ్జర్వ్ చేసినామంటే సాచురేటెడ్ కాంపౌండ్స్, సిసి కాంపౌండ్స్, దట్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, cycloalkanes, cycloalkanes. In that molecules we observe sigma to sigma star transition. So sigma to sigma star transition, sigma electron from orbital is excited to corresponding anti-bonding orbital, that is a sigma star. So the energy required is larger for this transition. So maximum amount of energy మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే యూవి రీజియన్ లో less than 200 nanometer. So less than 200 nanometer wavelength ఉన్న radiation is required for this sigma to sigma star transition. Less than 200 nanometer. So less than 200 nanometer అంటే ఎంత ఎనర్జీని నువ్వు సప్లై చేయాలా? maximum amount of energy. So especially 150 nanometer is sufficient for this transition. So sigma to sigma star transition జరగడానికి 150 nanometer is sufficient. So especially saturated compounds అంటే సంతృప్త సమ్మేళనాలు, సిసి సిహెచ్ బంధం ఉంటుంది, ఓన్లీ సిగ్మా బాండ్స్ ఏ ఉంటాయి. సిసి బాండ్స్ సిహెచ్ బాండ్స్ అన్ని సిసి బాండ్స్ సిహెచ్ బాండ్స్ అన్నింటిలోన సిసి బాండ్స్ సిహెచ్ బాండ్స్ అంటే కార్బన్ కార్బన్ హెచ్ ఉన్న కాంపౌండ్స్ అంటే హైడ్రోకార్బన్స్, ఎగ్జాంపుల్ ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్ లో we observe these sigma to sigma star transitions. So that oxygen is absorbs this radiation. So generally in vacuum this transition, so less than 200 nanometer, that is especially 150 nanometer is sufficient for this transitions. So alkanes, cycloalkanes. So cycloalkanes lona CC CH bonds. Alkanes, methane, if you take example CH4 లో 4 హైడ్రోజన్స్ ఏ బాండ్ లో ఉంటాయి? సిగ్మా బాండ్ లోనే ఉంటాయి. సో ఆ సిహెచ్ బాండ్స్ లో 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ సిగ్మా నుండి సిగ్మా స్టార్ కంటే బాండింగ్ నుండి యాంటీ బాండింగ్ ఎగ్జైట్ అవుతుంది, బాండింగ్ నుండి
యాంటీ బాండింగ్ కి ఎగ్జైట్ అవుతుంది. అంటే సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎగ్జైట్ అయిపోతుంది 1 ఎలక్ట్రాన్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అంటే బై అబ్జార్బెన్స్ ఆఫ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే సో వేవ్ లెన్స్ పరంగా తీసుకుంటే 150 నానోమీటర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసి అది సిగ్మా నుండి సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ కు ఎగ్జైట్ అవుతుంది. సో ఆ ఎగ్జైట్ అయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకుందో ఆ రిమైనింగ్ ఎమిట్ చేస్తుంది. దాన్ని డిటెక్టర్ డిటెక్ట్ చేసి రికార్డు చేసి మనకు ఈ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ లో సిగ్నల్ ను బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఏ మాలిక్యూల్స్ లో మనం సిగ్మా టు సిగ్మా స్టార్ అబ్జర్వ్ చేస్తాము అంటే all saturated molecules. In all saturated molecules, we observe sigma to sigma star transitions. So next, second one is N2 sigma star. N2 sigma star transitions. So sigma to sigma star, the declaration methane has a CH bond only and can undergo sigma to sigma star transition. The absorbance of maxima at 125 nanometer. సో ఈక్వల్ టు 150 అన్నాను. సో ఇంకా తక్కువ చూడండి 125 నానోమీటర్ అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ. సో 125 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ నువ్వు పాస్ ఆన్ చేస్తే మీథేన్ లో సిహెచ్ బాండ్స్ కదా ఉండేది, 4 సిహెచ్ బాండ్స్ ఉంటాయి. ఆ సిహెచ్ బాండ్స్ లో 1 ఎలక్ట్రాన్ సిగ్మా స్టేట్ నుండి సిగ్మా స్టార్ స్టేట్ కు ట్రాన్సిషన్ జరుగుతుంది, అంటే ఎగ్జైట్ అవుతుంది. సో ఎంత ఎనర్జీ నువ్వు ఎంత రేడియేషన్ ను పాస్ ఆన్ చేయాల 120 నానోమీటర్ రేడియేషన్ ను పాస్ ఆన్ చేస్తే సో వి అబ్జర్వ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఇన్ మీథేన్. సో అబ్జార్బెన్స్ మాక్సిమా ఎంత 125. సో నెక్స్ట్ another transition is so pi to pi star transition. So pi to pi star transition ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, pi to pi star transition. సో పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో అబ్జర్వ్ చేస్తాము అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఎక్కడైతే అన్సాచురేషన్ ఉందో లేదా మల్టిపుల్ బాండెడ్ సింగిల్ బాండ్ తో పాటుగా పై బాండ్ సిగ్మా బాండ్ తో పాటుగా పై బాండ్స్ ఉండాలి. అంటే ఆల్కీన్స్ ఆల్కైన్స్ ఉన్న మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్, కార్బొనైల్ కాంపౌండ్స్, వాటిలలో మనము వి అబ్జర్వ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్. సో ఈ పై టు పై స్టార్ ట్రాన్సిషన్ కు సో ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ ను నేను పాస్ ఆన్ చేయాల రేడియేషన్ ను అంటే సో 170 to 190 నానోమీటర్. సో నాన్ కాంజుగేటెడ్ లేదా అన్కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంటుంది. అన్కాంజుగేటెడ్ అంటే సిగ్మా పై బాండ్ ఆల్టర్నేటివ్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉండదు. సో ఆల్టర్నేటివ్లీ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సిస్టమ్ ఉండనటువంటి కాంపౌండ్స్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ ను ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఎంత వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ నేను పాస్ ఆన్ చేయాలా అంటే 170 to 190 నానోమీటర్. సో 170 to 190 నానోమీటర్ వేవ్ లెంత్ నేను పాస్ ఆన్ చేసి పై టు పై స్టార్ ట్రాన్సిషన్ ను అబ్జర్వ్ చేస్తాను. ఆల్కీన్స్ ఆల్కైన్స్ అరోమాటిక్ కాంపౌండ్స్ కార్బొనైల్ కాంపౌండ్స్ అజో కాంపౌండ్స్ సైనో కాంపౌండ్స్ వీటన్నింటిలోన we will observe pi to pi star transitions. So pi to pi star transitions, so pi electron in a bonding is excited to corresponding anti-bonding orbital, that is pi star. Compounds containing multiple bonds like alkenes, alkynes, carbonyls, nitriles అంటే N2 azo compounds, cyano compounds, nitriles అంటే cyanides, azo compounds. సో వీటన్నింటిలోన వి అబ్జర్వ్ సింగిల్ అండ్ డబుల్ బాండ్, అంటే మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి. సి డబుల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సి, ఎన్ డబుల్ బాండ్ ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇవన్నీ ఏమి సి డబుల్ బాండ్ ఓ, ఇవన్నీ మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. సో ఇక్కడ కాంజుగేటివ్ సిస్టమ్ ఏమి ఉండదు. సో కాంజుగేటివ్ సిస్టమ్ ఉండదు అంటే ఆల్టర్నేటివ్ గా సింగిల్ బాండ్ డబుల్ బాండ్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉండదు, సంయుగ్మ వ్యవస్థ ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ లో అన్కాంజుగేటివ్ లేదా నాన్ కాంజుగేటివ్ మాలిక్యూల్స్ they perform pi to pi star transition by absorbing radiation 170 to
205 నానోమీటర్. 190 నానోమీటర్ అని ఇచ్చినారు టెక్స్ట్ బుక్ లో. సో 170 to 205 నానోమీటర్ రేడియేషన్ ను అబ్జార్బ్ చేసి మనకు పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్, ఎస్పెషల్లీ ఆల్కేన్స్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్ 170 to 205 నానోమీటర్ వేవ్ లెంత్ ను అబ్జర్వ్ చేసి పై టు పై స్టార్ ట్రాన్సిషన్ ను ఎగ్జిబిట్ చేస్తారు. పై టు పై స్టార్, పై టు పై స్టార్. సో నెక్స్ట్ third one is N2 sigma star. N2 sigma star transition. N2 sigma star transitions. So non-bonding electrons ఉండాల. ఆ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ సాచురేటెడ్ అయి ఉండాలి. హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉన్న హెటెరో ఆటమ్స్ సబ్స్టిట్యూయెంట్స్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ కు నేను మీథేన్ తీసుకున్నా. మీథేన్ లో CH4 లో వన్ హైడ్రోజన్ ప్లేస్ లో NH2 ఉందనుకుంటా. CH3NH2. సో CH3NH2 లో నైట్రోజన్ మీద వన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. నైట్రోజన్ మీద వన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. లేదు CH3OH ఆల్కహాల్, దట్ ఈస్ మిథనాల్. సో CH3OH లో ఆక్సిజన్ మీద టూ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. టూ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్. లేదు CH3X, దట్ ఈస్ హాలోజన్. CH3Cl అనుకోండి ఎగ్జాంపుల్. త్రీ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. అంటే ఆర్గానిక్ యూనిట్ అంతా ఎట్లుంది? సాచురేటెడ్ కాంపౌండ్. ఆర్గానిక్ యూనిట్ అంతా సాచురేటెడ్ కాంపౌండ్. దానికి ఆ సాచురేటెడ్ కాంపౌండ్ కు హెటెరో ఆటమ్స్ గా ఆక్సిజన్ గాని, నైట్రోజన్ గాని, సల్ఫర్ గాని, హాలోజన్ గ్రూప్స్ గాని, క్లోరో, బ్రోమో, అయోడో, సో సబ్స్టిట్యూయెంట్స్ గా ఉంటే, సో అక్కడ మనము ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తాము అంటే N2 సిగ్మా స్టార్ యాజ్ వెల్ యాజ్ సిగ్మా టు సిగ్మా స్టార్. ఎందుకు? CH3 లో 3 CH పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అబ్జర్వ్ చేస్తాము. అలాంగ్ విత్ సిగ్మా టు సిగ్మా స్టార్ N2 sigma star transitions because of the presence of heteroatoms, that is oxygen, nitrogen, sulfur, X, that is halogens. సో కాబట్టి N2 sigma star transitions కూడా అబ్జర్వ్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ కేస్ ఉంటే యూవి రీజియన్ లో 150 to 250 నానోమీటర్. సో 150 to 250 నానోమీటర్ ఉన్న రీజియన్ ను N2 sigma star transitions 150 to 250 నానోమీటర్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. సో హెటెరో ఆటమ్స్ గా నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్, హాలోజన్స్ ఉంటాయి. Example, N2 sigma star X 3 taken thrice, trimethyl, CH3 taken thrice, NH, N trimethyl కాబట్టి N. సో ఈ నైట్రోజన్ మీద వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు వన్ పేర్ ఉంటుంది. సో కాబట్టి ఇది 227 నానోమీటర్ దగ్గర 227 నానోమీటర్ రీజియన్ దగ్గర మనకు నానోమీటర్ రీజియన్ దగ్గర సో N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ మనం అబ్జర్వ్ చేస్తాం. N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ సో ఏమిది? ట్రైమిథైల్ అమీన్. అట్లాగనే మిథనోల్. సో CH3OH సో ఎంత రీజియన్? ఏ రీజియన్ అంటే 184 నానోమీటర్. సో 184 నానోమీటర్. మిథనోల్ లో ఆక్సిజన్ సబ్స్టిట్యూయెంట్ గా ఉంది, ఆక్సిజన్ O. సో 2 pairs ఆఫ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. 2 pairs ఆఫ్ నాన్ బాండింగ్ కాబట్టి 184 నానోమీటర్. నెక్స్ట్ CH3Cl క్లోరో, అదే మిథైల్ క్లోరైడ్ 173 నానోమీటర్.
173 nanometer. 173 nanometer. So మనం తీసుకున్న 3 ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేసినారంటే 3 ఎగ్జాంపుల్స్ లో హైడ్రోకార్బన్స్ ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్? saturated hydrocarbons. So all are saturated hydrocarbons. Saturated hydrocarbons. So ఈ saturated hydrocarbons లో substituents ఏమున్నాయి? substituted with heteroatoms. ఆ heteroatoms లో one pair of non-bonding electron ఉన్నా కూడా మనం అబ్జర్వ్ చేసేది ఈ sigma to pi star transition. sigma to pi star transitions. So sigma to pi star transition, n to sigma star transitions, n to sigma star transitions. n అంటే non-bonding electron pair. So n means non-bonding electron pair. So non-bonding electron pair containing heteroatom, if it is substituted in a saturated compound, so then we observe into sigma star transitions along with sigma to sigma star. So we observe into sigma star in the region. So in the region of 150 to 250 nanometer. 150 to 250 nanometer. If you take example, so trimethylamine 227 nanometer, methanol 184 nanometer, methyl chloride 173 nanometer. So 173 nanometer. So saturated hydrocarbons దేంతో సబ్స్టిట్యూట్ అయి ఉండాలా? ఒక హెట్రో ఆటమ్ తో కానీ 2-3 హెట్రో ఆటమ్స్ తో అయినా సబ్స్టిట్యూట్ అయి ఉండొచ్చు. ఆ హెట్రో ఆటమ్స్ లో ఏముంటుంది? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పైర్. నైట్రోజన్ మీద 1 pair, ఆక్సిజన్ మీద 2 pairs, క్లోరిన్ మీద 3 pairs ఆఫ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు గ్రాడ్యువల్ గా అబ్జర్వ్ చేస్తే 227 అమీన్ తీసుకుంటా అంటే 3 pairs ఆఫ్ నాన్ బాండింగ్ 173. అంటే ఇది వేవ్ లెంత్ తగ్గుతోంది, 227 నుండి 173కి తగ్గుతోంది. అంటే మిథైల్ క్లోరైడ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నువ్వు సప్లై చేయాల. సో ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతోంది, లాంబ్డా వాల్యూ డిక్రీజ్ అవుతోంది. సో 1 pair కు 227, 2 pairs కు 184, 3 pairs నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ కు 173 నానోమీటర్. అంటే ఏమవుతోంది? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతోంది, బట్ ఈ వాల్యూ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ లో? n to sigma star transition, that is a third transition. So next, n to pi star transitions. n to pi star transitions. So n2 sigma star కు n2 pi star కు డిఫరెన్స్ ఏమి అంటే, n2 sigma star లో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్న హెట్రో ఆటము సాచురేటెడ్ కాంపౌండ్స్ లో సాచురేటెడ్ కాంపౌండ్ కు లింక్ అయి ఉంటే అక్కడ మనం n2 sigma star అబ్జర్వ్ చేస్తాం. మరి n2 pi star లో అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్ ఉండాలా, ప్లస్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ కూడా ఉండాలా. అన్సాచురేషన్ ఉండాలా, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండాలా. అండ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్ is promoted to anti-bonding pi star. Compounds containing double bond involving heteroatoms, that is carbonyl C double bond O, cyano C double bond N, nitroxy N double bond O undergo such transitions. So n2 pi star transitions require minimum energy and a maximum wavelength. Minimum energy and a maximum wavelength, and show absorption at a longer wavelength around 300 nanometer. 300 nanometer. So especially n2 pi star transitions, కాంజుగేటివ్ సిస్టమ్ ఉండి, సో కాంజుగేటివ్ సిస్టమ్ ఉన్న కాంపౌండ్స్ లో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం n2 pi star transitions. సో హియర్ ద లాంబ్డా మాక్సిమం ఈజ్ ఎంత ఉంటుంది అంటే 290, అంటే మనం ఇక్కడ 300 రౌండ్ ఫిగర్ వేసేస్తాం. 300 నానోమీటర్. సో n2 pi star transitions, especially alcohols, ethers, aldehydes, ketones. So ఈ type of molecules లో we observe n2 pi star transitions 270 to 300 నానోమీటర్ లేదా 2700 to 3000 angstroms ఉన్న మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ if they linked with heteroatom,
So such type of compounds will exhibit n2 pi star transitions, n2 pi star transitions. So next, so sigma to pi star and pi to sigma star. So sigma to pi star, sigma to pi star and pi to sigma star transitions. Sigma to pi star అంటే saturated molecule లో ఉన్న సిగ్మా ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్ లేక ఎగ్జిస్ట్ అవడము. పై బాండింగ్ అంటే అన్సాచురేషన్ సిగ్మా స్టార్ లైక్ యాంటీ బాండింగ్ లేక ఎగ్జైట్ అవడము. బట్ ఇది చాలా రేర్ గా జరిగేటటువంటి ట్రాన్సిషన్స్ ఈ రెండు. సో దీస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ ఫర్బిడన్, అంటే ఇవి నిషిద్ధం అయిపోయినాయి. ఈ ట్రాన్సిషన్స్ రెండు నిషిద్ధం అయిపోయినాయి. ఇవి థియరిటికల్లీ పాసిబుల్ కానీ ఎక్స్పెరిమెంటల్లీ మనము అబ్జర్వ్ చేయనటువంటి ట్రాన్సిషన్స్, సిగ్మా టు పై స్టార్ అండ్ పై టు సిగ్మా స్టార్. సో కాబట్టి ఈ ట్రాన్సిషన్స్ గురించి మీరు మర్చిపోతే మేలు, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది. సో మనం ఓన్లీ ఈ డయాగ్రామ్ లో వేసుకున్న ఈ 4 ట్రాన్సిషన్స్ మీరు చూపిస్తే చాలు. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ యూవీ రీజియన్ ఆర్ 4 types of molecular electronic transitions we observe. So that is sigma to sigma star, pi to pi star, n to sigma star and n to pi star. So these are the 4 types of electronic transitions observed in UV region. UV region. So sigma to sigma star ku maximum wavelength తక్కువ, maximum energy తక్కువ, maximum energy used, lower wavelength. So n2 pi star ku maximum wavelength, lower lambda value. So దీనికి lambda value తక్కువ, దీనికి lambda value ఎక్కువ, దీనికి ఎనర్జీ తక్కువ, దీనికి ఎనర్జీ ఎక్కువ. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది. సో సిగ్మా టు సిగ్మా స్టార్ ఈజ్ గ్రేటర్, ఎనర్జీ పరంగా తీసుకుంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ఈజ్ గ్రేటర్ దాన్ n2 sigma star is greater than pi to pi star is greater than n2 pi star. So sigma to sigma star maximum energy, n2 pi star lesser energy. Sigma to sigma star lower wavelength, n2 pi star maximum wavelength observe చేస్తాం. సో ఇది ట్రాన్సిషన్స్ గురించి. సో మనకు షార్ట్ నోట్స్ కు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో షార్ట్ నోట్స్ కు రిపీటెడ్ గా అడిగేటటువంటి క్వశ్చన్. సో ఇన్ ఎలక్ట్రానిక్, ఇన్ యూవీ రీజియన్ లేదా ఇన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటాడు. అంటే నువ్వు ఈ 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్, వేవ్ లెంగ్త్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో థియరిటికల్ పార్ట్ ఇది. ఈ ఎనర్జీ డయాగ్రామ్ వేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగదు, చిన్న టాపిక్. సో ఇది కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకొక టాపిక్ ఉంది చిన్నది. సో అవి కంప్లీట్ చేస్తే ఈ సెకండ్ చాప్టర్, ఫస్ట్ యూనిట్ లో సెకండ్ చాప్టర్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఫినిష్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం డౌట్స్ లేవా? సో ఈ మధ్య మీరు ఏమీ రెస్పాన్స్ లేదు క్లాస్ లో, సెకండ్ ఇయర్స్ ప్లస్ మినిమం స్ట్రెంత్. షాహీన్ వచ్చిందమ్మా, జాయిన్ అయిందా? గంగోత్రి రాలేదు మ్యామ్. జీవిత లేదు మ్యామ్. ఏమే ఇద్దరు రాలేదు? అయ్యింది మ్యామ్, వచ్చింది మ్యామ్. జీవిత వచ్చింది. మీరు సో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా యాబ్సెంట్ అయితే. భార్గవి వచ్చిందా మీ దాంట్లో? భార్గవి, భువన భావన వచ్చిందమ్మా. భావన, భార్గవి రాలేదనుకుంటా కదా అమ్మా? భావన, భార్గవి రాలేదు కదా? భావన, భార్గవి రెగ్యులర్ గా వస్తుండ్రు, వాళ్ళు ఈ రోజు రాలే. సో మార్నింగ్ ఇద్దరు వచ్చినారు, భావన, భార్గవి ఇద్దరు వచ్చినారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎందుకు క్లాస్ కు యాబ్సెంట్ అయినారో అర్థం కదా. సో ఇవి మరీ మనము థియరీ ఆఫ్లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ఇంత సిలబస్ ఎందుకు మీరు ఇట్లా యాబ్సెంట్ అవుతారో అర్థం కాదు. హ్యాపీగా ఇళ్లలో ఫ్యాన్ల ముందర కూర్చొని వింటా ఉంటారు. సో ఇది కూడా మీకు ప్రాబ్లం అంటే ఇంక నేనేం చెప్పేది? ఎవరో రన్నింగ్ నోట్స్ తీసుకొని నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ వినేది.
మాక్సిమం మెంబర్స్ హ్యాపీగా బెడ్ల మీద పడుకొని ఇంట అన్నా కూడా ఆశ్చర్యపోయపడ్డా కదా. ఎవరో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ రన్నింగ్ నోట్స్ తీసుకొని రాసుకుంటుంటారు. ఎట్లా మీరు ఇట్లా అయితే నేను ప్రతిదీ మీకు సిలబస్ వైజ్ సిలబస్ టాపిక్ పెట్టి చెప్తున్నాను. సో ఇంత చెప్తున్నా మీరు సో నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు క్లాసులకు వచ్చే అటెండ్ అయ్యాక అంటే ఇంకా మిమ్మల్ని నేను ఎట్లా సాటిస్ఫై చేయాలో నాకు అర్థం కావడం లేదు. సో లాస్ట్ ఇయర్ లాస్ట్ సెమ్ లో చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీ, మరి ఎందుకు ఇప్పుడు రావడం లేదు? సో వీడియోస్ చేసి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తేనే బాగుండే. ఆ మండే నుండి లక్ష్మీరంగయ్య సార్ ఫోన్ చేసినారు, మండే నుండి మీకు ఆఫ్లైన్ క్లాసులు అంటమ్మా. చెప్పినానా నేను? ఎవరైనా చెప్పినారా? మండే నుండి ఆఫ్లైన్ క్లాసులు. సో మండే వచ్చేసేయండి. ఇంకా మీరు సండే లగేజ్ తెచ్చేసుకొని రూమ్ చూసేసుకోండి. మండే మార్నింగ్ 10 o'clock యాజ్ యూజువల్ గా మనకి రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారము సిలబస్ జరుగుతుంది ఆఫ్లైన్. సో ఇంకా మనకు మిగిలిపోయేది ఈ రోజు ఆ ఒక్క టాపిక్ చెప్పేస్తే ఫస్ట్ యూనిట్ ఫినిష్ అవుతుంది. ఇంకా ఓన్లీ ఒక్క యూనిట్ మిగిలిపోతుంది, దట్ ఈస్ సెకండ్ యూనిట్. ఆ సెకండ్ యూనిట్ ఒక్కటి చెప్పేసుకుంటే థియరిటికల్ పార్ట్ మనకు ఫినిష్ అవుతుంది. సో ప్రిన్సిపాల్ సార్ 10 days 15 days టైం ఇచ్చినారంటే ఆ 10 days లో మనము థియరీ కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ ప్రాక్టికల్స్ కూడా చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫినోల్ వాటర్ సిస్టము బై ద అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సోడియం క్లోరైడ్ తో CST, నెక్స్ట్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఇంకా నెక్స్ట్ రేపు చెప్పబోయే టాపిక్ లో IR అనాలిసిస్, అదొక టాపిక్ థియరీలోనే ఉంది, ప్రాక్టికల్స్ లో కూడా ఉంది. సో అదొకటి చెప్పేసుకుంటే సో ప్రాక్టికల్ ప్రొసీజర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. ఇంకా మీరు ఒక్కసారి ల్యాబ్ లోకి వచ్చినారు అంటే ఫాస్ట్ గా మనము CST వాల్యూ డిటర్మినేషన్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తాము అనేది చేసుకోవచ్చు ప్రాక్టికల్. మరి ఇప్పుడే ఆన్లైన్ కి ఇంతమంది రాలేదంటే ఆఫ్లైన్ మండే మరి ఎంతమంది అటెండ్ అవుతారో. సో హాస్టల్ లేదు మరి మీకు, బయట ఎక్కడో హాస్టల్లో అకామిడేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మీరు రావాల్సి ఉంటుంది. సరేనా? ఇంకొక టాపిక్ ఉందన్నా కదా. సో మీ నుండి ఈ మధ్య ఎందుకో రెస్పాన్స్ లేదు. సో సరే, సో నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇంకా మనకు ఉండేది ఒకటే, అంటే 2 టాపిక్స్, అంటే జస్ట్ డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్. అవి కూడా యాక్సోక్రోమ్, క్రోమోఫోర్. చూడండి మన సిలబస్ చూస్తాం. Electromagnetic with the molecules and types of molecular spectra, energy levels of molecular orbitals, sigma pi n, selection rules for electronic spectra, types of electronic transitions in molecules, effect of conjugation, concept of chromophore and axochrome లో కాంజుగేటివ్ ఎఫెక్ట్ ఇక్కడ వస్తుంది. సో ఇదొక్కటి చెప్పాలి. ఇదొకటి చెప్తే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ లోది ఫినిష్ అవుతుంది. సో ఆల్రెడీ మనము క్రోమోఫోర్స్, యాక్సోక్రోమ్స్ లోయర్ క్లాసెస్ లో వినుంటాము. ఏమి క్రోమోఫోర్స్ అంటే సో ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఏ ఫంక్షనల్ గ్రూప్. సో దే అబ్జార్బ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో EMR ను అబ్జార్బ్ చేసేవి ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ ను కలిగి ఉన్న కాంపౌండ్స్ ని నేను క్రోమోఫోర్స్ అంటాను. క్రోమోఫోర్స్ అంటే ఆర్గానిక్ మాలిక్యూల్, దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేసే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఆ ఉన్న మాలిక్యూల్స్ ని నేను క్రోమోఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఆల్కీన్స్ లాంబ్డా మాక్సిమం 175 నానోమీటర్, ఆల్కైన్స్ 175, 195, 229, 223. నెక్స్ట్ కార్బొనైల్ కాంపౌండ్స్ 160, 185, 274. నెక్స్ట్ నైట్రో ఉంటే ఫంక్షనల్ గ్రూప్ 200, 274. సయనో 165. నెక్స్ట్ కాంజుగేటివ్ సిస్టమ్ C డబుల్ బాండ్ C సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ C అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఉంటే 220 నానోమీటర్. C డబుల్ బాండ్ C సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ O అంటే ఇక్కడ కూడా కాంజుగేటివ్ సిస్టమ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ మరి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఆన్ ఆక్సిజన్ ఆటమ్ ఉంటే 315 నానోమీటర్. సో క్రోమోఫోర్స్ ఆర్
coloring agents. Chromophores are coloring agents. So chromophores are coloring agents. So they are having a functional group which absorbs electromagnetic radiation. So electromagnetic radiation absorb చేసే ఫంక్షనల్ గ్రూప్ ఆర్గానిక్ యూనిట్ కు లింక్ అయి ఉంటే సో దాన్నే మనం క్రోమోఫోర్ అంటాము. ఇది కలరింగ్ ఏజెంట్ అన్నమాట. కలరింగ్ ఏజెంట్. ఈ క్రోమోఫోర్ ఉంటే కలర్ ఉంటుంది, సబ్స్టెన్స్ కు కలర్ ఉంటుంది. దాన్నే మనము క్రోమోఫోర్స్ అని అంటున్నాం. క్రోమోఫోర్స్ అని అంటున్నాం. సో ఈ న్యాచురల్ క్రోమోఫోర్స్ డైన్స్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్, సో ఇవన్నీ క్రోమోఫోర్స్. సో ఎస్పెషలీ విబ్జిఆర్ కలర్ ను అబ్జర్వ్ చేస్తే విబ్జిఆర్ కలర్, సో విబ్జిఆర్, సో ఇదే కదా విబ్జిఆర్. సో విబ్జిఆర్ లో ఇది ఇక్కడ ఉంచండి స్పెక్ట్రమ్ లో. సో విబ్జిఆర్ లో ఇది విబ్జిఆర్ కదా. సో ఈ విబ్జిఆర్ లో ఆర్ వాల్యూ అబ్జర్వ్ చేసినారంటే ఆర్ వాల్యూకు ఆర్ వాల్యూ ఇది ఇది బ్లూ. సో బ్లూను ఆర్ ను అబ్జర్వ్ చేయండి, అంటే రెడ్ బ్లూ. సో రెడ్ బ్లూలో రెడ్ కు రెడ్ విబ్జిఆర్ లో రెడ్ లాంబ్డా వాల్యూ ఏమంటే మాక్సిమం అబ్జార్ప్షన్ షిఫ్ట్స్ టువర్డ్స్ మాక్సిమం వేవ్ లెంత్ ఆర్ కాల్డ్ రెడ్ షిఫ్ట్. సో లాంబ్డా మాక్సిమము రెడ్ షిఫ్ట్ లో 700 నానోమీటర్ ఉంటే సో బ్లూలో 480 నానోమీటర్ ఉంది. అంటే రెడ్ రీజియన్ లో సో రెడ్ రీజియన్ ఈ వాల్యూ డిక్రీజెస్ బట్ లాంబ్డా వాల్యూ ఇంక్రీజెస్. సో ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. బ్లూ రీజియన్ లో లాంబ్డా వాల్యూ డిక్రీజెస్, ఈ వాల్యూ ఇంక్రీజెస్. సో రెడ్ షిఫ్ట్ అంటే లాంబ్డా తక్కువ, లాంబ్డా వాల్యూ ఎక్కువ, ఈ వాల్యూ తక్కువ. బ్లూ షిఫ్ట్ లో లాంబ్డా వాల్యూ తక్కువ, ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో రెడ్ షిఫ్ట్ కి ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది, బ్లూ షిఫ్ట్ అని ఎప్పుడు అంటాము. సో రెడ్ షిఫ్ట్ కు వస్తే దాన్ని బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. బ్లూకు టర్న్ అవుతే దాన్ని హిప్సోక్రోమిక్ షిఫ్ట్. రెడ్ షిఫ్ట్ ను బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని, బ్లూ షిఫ్ట్ ను హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. సో హిప్సోక్రోమిక్ షిఫ్ట్ కు లాంబ్డా మాక్సిమం వాల్యూ డిక్రీజెస్, బట్ ఇన్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ లాంబ్డా మాక్సిమం వాల్యూ విల్ బి lambda maximum absorption will be observed in lambda maximum, that is red shift. So chromophore లో ఫంక్షనల్ గ్రూప్ ఒకటే ఉంటుంది. సో ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది మనకు సబ్స్టిట్యూయెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ కు. సో ఆర్గానిక్ కాంపౌండ్ కు సబ్స్టిట్యూయెంట్ గా ఫంక్షనల్ గ్రూప్స్ ఉండి అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేసి కలర్ ని ఇస్తాయి. సో కలరింగ్ ఏజెంట్ గా ఉంటుంది క్రోమోఫోర్, అంతే. అది మాక్సిమం క్రోమోఫోర్స్ ఉండడం వల్ల లైట్ కలర్స్ మనకు ఎగ్జిబిట్ చేసేది, లైట్ కలర్స్ ఇస్తాయి. అట్లా కాకుండా యాక్సోక్రోమ్స్ కూడా ఉంటే ఏమి యాక్సోక్రోమ్స్ అంటే సో ఇవి కలర్ ను ఇంటెన్సిఫై చేస్తాయి. సో ఈ యాక్సోక్రోమ్ ఉండడం వల్ల క్రోమోఫోర్ కలరు ఇంటెన్సిఫై అవుతుంది, అంటే డార్క్ కలర్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. క్రోమోఫోర్ ఉంటే చాలు కలర్ రావడానికి. యాక్సోక్రోమ్ ఏమి చేస్తుంది, ఉన్న కలర్ ని ఇంటెన్సిఫై చేయడానికి మాత్రమే యాక్సోక్రోమ్. కానీ క్రోమోఫోర్ లేకుండా యాక్సోక్రోమ్ ఉంటే కలర్ రాదు. సో క్రోమోఫోర్ ఉండి యాక్సోక్రోమ్ కూడా ఉంటే ఇంటెన్సిఫైడ్ కలర్ ని ఇస్తుంది. యాక్సోక్రోమ్స్ ఏంటివి అంటే సో ఈ యాక్సోక్రోమ్స్ క్రోమోఫోర్ కలర్ ను ఇంటెన్సిఫై చేయడానికి ఇవి కాంజుగేటివ్ సిస్టమ్ ను లెంతెండ్ చేయడానికి మనకి ఈ యాక్సోక్రోమ్స్ యూజ్ అవుతాయి. సో హియర్ లాంబ్డా మాక్సిమం విల్ బి ఇంక్రీజ్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ యాక్సోక్రోమ్స్. సో యాక్సోక్రోమ్స్ గా కాంజుగేటివ్ సిస్టమ్ లెంతెన్స్ చేయడానికి లేదా ఇంక్రీజెస్ బై నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండడం వల్ల ఆ కాంజుగేటివ్ సిస్టమ్ ను
లెంతెండ్ చేయడానికి ఈ యాక్సోక్రోమ్స్ యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్, ఈథర్స్, ఎస్టర్స్, అమీన్స్, నెక్స్ట్ అజో కాంపౌండ్స్. సో ఇవి యాక్సోక్రోమ్స్. అంటే క్రోమోఫోర్ లో ఆల్రెడీ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఆ ఫంక్షనల్ గ్రూప్ కు అన్సాచురేషన్ ఉండి ఆ అన్సాచురేషన్ కాంపౌండ్ మరొక ఫంక్షనల్ గ్రూప్ తో లింక్ అయి ఉంటే లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ అంటే పొడవైన సంయుగ్మ వ్యవస్థ వస్తుంది ఆ కాంపౌండ్ కు. సో పొడవైన సంయుగ్మ వ్యవస్థ రావడం వల్ల ఏమవుతుంది, లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాము, ఈ మాక్సిమం. సో లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో రెడ్ షిఫ్ట్ అంటున్నాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాక్సోక్రోమ్, the organic molecule will be having a lengthened conjugative system. So the lambda will be decreased and lambda will be increased, energy will be decreased. That is red shift, bathochromic shift. Bathochromic shift will be observed in the presence of axochromes. So axochromes ఉండడం వల్ల నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉన్న ఆటమ్స్ వల్ల లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ రావడం వల్ల యాక్సోక్రోమ్స్ ఉండడం వల్ల సో లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో దీనే యాక్సోక్రోమ్స్ అంటారు. సో క్రోమోఫోర్స్, యాక్సోక్రోమ్ ఇంక్రీజెస్ ద లాంబ్డా మాక్సిమం వాల్యూస్. సో రెడ్ షిఫ్ట్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. So lambda maximum increases in the presence of axochromes. By the presence of axochrome, lambda maximum will be increased. So దాన్ని మనము రెడ్ షిఫ్ట్ అంటాము లేదా bathochromic shift. సో B కి టర్న్ అయితే లాంబ్డా డిక్రీజ్ అవుతుంది, ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బ్లూ షిఫ్ట్ లేదా హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అని అంటాం. సో ఇది ఎగ్జాంపుల్ కు నేను కెరోటిన్ అంటే మన క్యారెట్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ 13 డబుల్ బాండ్స్ ఉంటాయి. సో 13 డబుల్ బాండ్స్ లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉంది. సో కాబట్టి దానికి డార్క్ ఆరెంజ్ కలర్ ఎందుకు వస్తుంది క్యారెట్ కు అంటే, సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెరోటిన్, దట్ ఈస్ బీటా కెరోటిన్. యాక్సోక్రోమ్ ఉంటుంది, బీటా కెరోటిన్ యాక్సోక్రోమ్ 13 డబుల్ బాండ్స్ లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు క్యారెట్ కు ఆరెంజ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ టమాటో తీసుకున్నామంటే టమాటోలో లైకోపీన్ అనే కాంజుగేటివ్ సిస్టమ్ లెంత్ అండ్ 11 కార్బన్స్. సో బీటా కెరోటిన్ లో 13 డబుల్ బాండ్స్ అయితే లైకోపీన్ లో 11 కాంజుగేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. 11 కాంజుగేటివ్ డబుల్ బాండ్స్ ఉండడం వల్ల టమాటో డార్క్ రెడ్ కలర్, దట్ ఈస్ ఇంటెన్సిఫైడ్ రెడ్ కలర్ ని అది ఎగ్జిబిట్ చేస్తుంది. ఏది టొమాటో. అదే క్యారెట్ ఆరెంజ్ కలర్ ను ఎగ్జిబిట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ బీటా కెరోటిన్ యాక్సోక్రోమ్. సో ఇది if conjugation increases, lambda maximum also increases, so more visible. Example carrot and tomato. So because of this reason only, more conjugation containing compounds are having more intensified colors. అంటే యాక్సోక్రోమ్ ఉంటే డార్క్ కలర్స్ లేదా ఇంటెన్సిఫైడ్ కలర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో క్రోమోఫోర్ లేకపోతే యాక్సోక్రోమ్ ఉన్నా వేస్టే. క్రోమోఫోర్ ఉంటూ అలాంగ్ విత్ యాక్సోక్రోమ్ ఉంటేనే మనకు డార్క్ ఇంటెన్సిఫైడ్ కలర్ అనేది వస్తుంది. సో ఇది ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో లాస్ట్ టాపిక్, దట్ ఈస్ క్రోమోఫోర్ అండ్ యాక్సోక్రోమ్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో క్లాస్ లో చిన్న టాపిక్ అని చెప్పినాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం క్రోమోఫోర్ యాక్సోక్రోమ్ ఒకసారి చెప్పండి మేడం. సో క్రోమోఫోర్స్ ఫంక్షనల్ గ్రూప్ హ్యావింగ్ కాంపౌండ్స్, అవి ఆ ఫంక్షనల్ గ్రూప్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేయాలి. ఏ ఫంక్షనల్ గ్రూప్ విచ్ అబ్జర్బ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో దోస్ ఆర్ known as
chromophores. So these are coloring agents. But light colors will be observed in chromophores. So light colors ఉంటాయి. Light colors. Along with chromophore, axochromes గా unsaturation ఉంటూ single bond conjugative system ఉంటూ హెటెరో ఆటమ్ కు లింక్ అయి ఉండాలి. హెటెరో ఆటమ్ మీద ఏముంటాయి? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్. సో బంధరహిత ఎలక్ట్రాన్ జంటలు ఉండాలి. ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు ఉండడం వల్ల లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ వస్తుంది. దానికి ఎంత లెంత్ అండ్ కాంజుగేటివ్ సిస్టమ్ వస్తే ఆ కాంపౌండ్ కు అంత డార్క్ కలర్ అది ఎగ్జిబిట్ చేస్తుంది. సో కాబట్టి యాక్సోక్రోమ్స్ వల్ల కలర్ ఇంటెన్సిఫై అవుతుంది. క్రోమోఫోర్స్ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇది క్రోమోఫోర్ కు యాక్సోక్రోమ్ కు డిఫరెన్స్. సో క్రోమోఫోర్స్ గా నువ్వు ఏ ఫంక్షనల్ గ్రూప్ అన్నా తీసుకో, OH, NH2, NO2 అట్లా నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్నా లైట్ కలర్స్ ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. దీనికి యాక్సోక్రోమ్స్ లింక్ అయి ఉంటే యాక్సోక్రోమ్స్ లో ఏముంటుంది? అన్సాచురేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం హెటెరో ఆటమ్స్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ ఇది కలిగి ఉంటుంది యాక్సోక్రోమ్. సో ఈ రెండు కలిసి డార్క్ ఇంటెన్సిఫైడ్ కలర్ అనేది మనకు ఎగ్జిబిట్ చేస్తుంది. సో యాక్సోక్రోమ్స్ ఉన్న కాంజుగేటివ్ సిస్టమ్ లెంత్ ఎండ్ గా ఉండడం వల్ల విబ్జిఆర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ షిఫ్ట్ అంటాం, దాన్ని రెడ్ షిఫ్ట్ అంటాం. అంటే లాంబ్డా వాల్యూ తక్కువ ఉంటుంది, ఎనర్జీ విల్ బి మోర్. సో మోర్ ఇంటెన్సిఫై. ఎందుకు? విజిబుల్ రీజియన్ లోనే మనము ఈ డార్క్ కలర్స్ ను మనము మన నేకెడ్ ఐతో అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకా బ్లూ షిఫ్ట్ అంటే లాంబ్డా వాల్యూ తక్కువ, ఈ వాల్యూ ఎక్కువ. దాన్ని మనం బ్లూ షిఫ్ట్ లేదా హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. బి ఉంటే బ్లూ షిఫ్ట్ లేదా హిప్సోక్రోమిక్ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్ ఆర్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని అంటాం. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ క్రోమోఫోర్స్ అండ్ యాక్సోక్రోమ్స్. ఇంకా ఓకే మేడం, థ్యాంక్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మేము రాసుకుంటాము అంటే యాక్సోక్రోమ్స్ రాసుకుంటాము అంటే యాక్సోక్రోమ్స్ కొన్ని చెప్తాను, రాసుకోండి. సో కాంజుగేటివ్ సిస్టమ్ ఉండి లెంత్ అండ్ చైన్ అయి ఉండాలి. సో OH, OR అంటే OH అంటే ఆల్కహాల్, OH, OR క్యాపిటల్ R, ఈథర్, OR అంటే ఈథర్, OR, NH2, NHR, NR2, N capital R2, NR2, థయో, SH గ్రూప్, ఎక్సెట్రా. సో ఉత్త అరోమాటిక్ రింగ్ ఉంటే 255 నానోమీటర్, లాంబ్డా మాక్సిమం వాల్యూ 255 నానోమీటర్. సో ఈ మాక్సిమం 203. అమీన్ ఉంటే C6H5, NH2 ఉంటే 280 నానోమీటర్, లాంబ్డా మ్యాక్స్ 280. ఈ మ్యాక్స్ ఈజ్ 1430. సో యాక్సోక్రోమ్ ఉంటే లాంబ్డా మాక్సిమం will be increased. So that is red shift. సో ఈ రెడ్ షిఫ్ట్ కు రీజన్ ఏమంటే ప్రెజెన్స్ ఆఫ్ యాక్సోక్రోము, నెక్స్ట్ సాల్వెంట్ పొలారిటీ. అదే హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అయితే సాల్వెంట్ పొలారిటీతో పాటు కాంజుగేటివ్ సిస్టమ్. సో ఇది యాక్సోక్రోమ్స్. సో ఫ్యూ క్రోమోఫోర్స్ రాసుకుంటాము అంటే రాసుకోండి. క్రోమోఫోర్స్ ఆల్కీన్, C double bond C 175 నానోమీటర్. C triple bond C alkyne 175, 195, 223. 175, 195, 223.
carbonyl C double bond O 160, 185, 274. 160, 185, 274. Nitro NO2 200, 274. Cyano 165. ఇప్పుడు ఏమంటే డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు. సో ఫంక్షనల్ గ్రూప్ అదొక్కటే ఉంటే క్రోమోఫోర్. ఆ ఫంక్షనల్ గ్రూప్ తో పాటు కాంజుగేటివ్ సిస్టమ్ ఉన్న యాక్సోక్రోమ్స్ లింక్ అయితే కాంజుగేటివ్ సిస్టమ్ ఉండేవి యాక్సోక్రోమ్స్, అవి యాడ్ అయితే ఇంటెన్సిఫైడ్ క్రోమోఫోర్ వస్తుంది. ఇంకా సో క్రోమోఫోర్స్, డైన్స్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ కు 10,000 to 20,000 ఈమాక్స్ వచ్చి 10,000 to 2,000 ఉంటుంది. అదే అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటే 1,000 to 10,000 ఈమాక్స్, 1,000 to 10,000. ఇంకమ్మా సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ లో ఏమంటే డౌట్స్ ఉంటే అడగండి. ఇంపార్టెంట్, ఈ చాప్టర్ చిన్నదైనా 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇంపార్టెంటే, క్రోమోఫోర్స్, యాక్సోక్రోమ్స్ కూడా ఇంపార్టెంట్. ఏం డౌట్స్ లేవమ్మా? ట్రాన్సిషన్స్ అర్థమైనాయా? ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అర్థమైనాయా? యావమ్మా యావనా వనజ? electronic transitions. So in a molecule we observe 4 types of electronic transitions. One is sigma to sigma star, second one is pi to pi star, third one is n to pi star, fourth one is n to pi star, n to sigma star, fourth one is n to pi star. So మీరు ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లోనే మీకు ఈ చార్ట్ లోనే లేదా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లోనే ఏ ట్రాన్సిషన్ కు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరము అనేది సో ఈ చార్ట్ లోనే తెలిసిపోతుంది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లో. సో సిగ్మా టు సిగ్మా స్టార్ కు వి నీడ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఈ అని ఉంచినాను చూడండి, అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్ళాలి. అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ రీజియన్ లేకి షిఫ్ట్ కావాలంటే వి నీడ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ రన్ అవ్వాల అంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ కు వి నీడ్ 150 or 120 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ ను లేదా రేడియేషన్ మనం పాస్ ఆన్ చేయాలి. 120 లేదా ఈ మాక్సిమం అయిపోతుంది. సో 120 అంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో జనరలీ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆర్ హైలీ స్టేబుల్. సో సాచురేటెడ్ మాలిక్యూల్స్ హైలీ స్టేబుల్. ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ దే ఆర్ హైలీ స్టేబుల్. సో CC సింగిల్ బాండ్, CH సింగిల్ బాండ్ ఉంటాయి. సో CC బాండ్, CH బాండ్ అబ్జర్వ్ చేస్తాం. ఆల్కేన్స్ కాంపౌండ్స్ లో హైలీ స్టేబుల్ మాలిక్యూల్స్ కు నేను 120 నానోమీటర్ అంటే బిలో 150, దట్ ఈస్ 120 నానోమీటర్ ఎస్పెషల్ ఆల్కేన్ కు సెండ్ చేస్తే అవి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ ను ఎగ్జిబిట్ చేస్తాయి. సిగ్మా టు సిగ్మా స్టార్. సో సాచురేటెడ్ ఆల్కేన్ మాలిక్యూల్స్ ఎస్పెషally methane at 120 nanometer, it performs sigma to sigma star transition and emits ఏం ఎమిట్ చేస్తుంది 120 నానోమీటర్ ఇది అబ్జర్వ్ చేసుకున్నాను అని సిగ్నల్ ను బయటకు రిలీజ్ చేస్తుంది. సో ఈ పీక్ ను బేస్ చేసుకొని నేను సో ఇది సాచురేటెడ్ కాంపౌండ్ ఏ రీజియన్ లో 120 నానోమీటర్ రీజియన్ లో నాకు సిగ్నల్ బయటకు రిలీజ్ అయిందంటే దాన్ని బేస్ చేసుకొని నాకు ఇచ్చిన కాంపౌండ్ మీథేన్ లేదా ఆల్కేన్ కాంపౌండ్ అని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సో నెక్స్ట్ పై టు పై స్టార్. సో పై టు పై స్టార్. సో unsaturated molecules, example alkenes, alkynes, dienes. సో డైన్స్ లో కూడా అన్సాచురేషన్ ఉంది. సో అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్ బ్రాకెట్ లో ఏం మెన్షన్ చేయాలా
నాన్ కాంజుగేటివ్ సిస్టమ్. నాన్ కాంజుగేటివ్ సిస్టమ్ లేదా అన్కాంజుగేటివ్ సిస్టమ్ అంటే ఈ అన్సాచురేషన్ కంటిన్యూస్ గా ఉండకూడదు. సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఉండకూడదు. ఓన్లీ సో సి డబుల్ బాండ్ సి ఆర్ సి ట్రిపుల్ బాండ్ సి ఉన్న మాలిక్యూల్స్ లో వి అబ్జర్వ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. సో పై టు పై స్టార్ అంటే పై ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ లో ఉండేవి. ఇఫ్ దే గెట్ ఎగ్జైటెడ్ స్టేషన్ ఉద్రిక్తమైతే సో వి అబ్జర్వ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. సో ఫర్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరము లేదా వేవ్ లెంత్ 170 to 190 నానోమీటర్. సో పై టు పై స్టార్ కి వి నీడ్ 170 to 190 నానోమీటర్ ఉండాలి. సో నాన్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉన్న మాలిక్యూల్స్ ఎస్పెషల్లీ. సో డైన్స్ కూడా కాంజుగేటివ్ సిస్టమ్ ఉన్న బ్యూటాడైన్ వాటికి కాదు, నాన్ కాంజుగేటివ్ సిస్టమ్ ఉన్న కుములేటివ్ డైన్స్ ఐసోలేటెడ్ డైన్స్ లో కూడా మనము పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తాం. లేదు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే, ఫంక్షనల్ గ్రూప్ ఉన్న మాలిక్యూల్స్ కాంజుగేటివ్ సిస్టమ్ కాకుండా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అవి కూడా మనం అంటే ఎగ్జాంపుల్ కు OH ఫంక్షనల్ గ్రూప్. సో OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మనకు పై టు పై స్టార్ రావు, ఓన్లీ అన్సాచురేషన్. సో అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్. సో నెక్స్ట్ N2 సిగ్మా స్టార్. సో N2 సిగ్మా స్టార్ లో CH3NH2, CH3OH, CH3SH అంటే ఏమి అన్సాచురేషన్ యాబ్సెంట్. ఇక్కడ అన్సాచురేషన్ యాబ్సెంట్, బట్ హెటెరో ఆటం నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్న హెటెరో ఆటం NH2OH X దట్ ఈస్ హాలో. వాటిలో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బంధంలో పాల్గొనకుండా ఫ్రీ అవైలబిలిటీ ఉన్న ఎలక్ట్రాన్స్, సో దే గెట్ ఎగ్జైటేషన్. సో అవి ఎగ్జైటెడ్ స్టేట్ లో మనకు ఈ ట్రాన్సిషన్స్ ని ఇస్తాయి. సో ఈ ట్రాన్సిషన్స్ 170 నానోమీటర్ రీజియన్ నుండి స్టార్ట్ అవుతాయి. 170 నానోమీటర్ రీజియన్ నుండి 250 నానోమీటర్ వరకు, 170 to 250 నానోమీటర్ వరకు వి అబ్జర్వ్ N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్. ఆల్కహాల్స్, అమీన్స్, హాలో కాంపౌండ్స్ దట్ ఈస్ మిథైల్ క్లోరైడ్, బ్యూటైల్ క్లోరైడ్ ఇటువంటివి. సో ఎగ్జాంపుల్ కు మనము హాలో కాంపౌండ్స్ తీసుకున్నామంటే N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నాయి మనకి? ఫ్లోరో, క్లోరో, బ్రోమో, అయోడో. సో క్లోరో, బ్రోమో, అయోడోలో సో క్లోరో కాంపౌండ్ CH3Cl ఎగ్జాంపుల్ తీసుకుంటే మిథైల్ క్లోరైడ్ 172 నానోమీటర్ అయితే మిథైల్ అయోడైడ్ దట్ ఈస్ CH3I 258 నానోమీటర్. సో మిథైల్ క్లోరైడ్ 172, మిథైల్ అయోడైడ్ 258 నానోమీటర్. మరి మిథైల్ క్లోరైడ్ 172 ఎందుకంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ కంపేర్డ్ విత్ అయోడైడ్ తో కంపేర్ చేస్తే Cl కు ఎక్కువ ఎలక్ట్రో నెగటివిటీ. సో Cl ఈజ్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రో నెగటివిటీ. సో లాంబ్డా మాక్సిమం ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది, 172 నానోమీటర్ ఉంది. అదే I మైనస్ కు తీసుకుంటే I మైనస్ కు 258 నానోమీటర్ అంటే ఎక్కువ ఉంది, 258 ఎందుకు ఉంది? బికాస్ compared with chloro, I is having lesser electronegativity, తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. కాబట్టి మిథైల్ క్లోరైడ్ కు 172, మిథైల్ అయోడైడ్ కు 258 నానోమీటర్. నెక్స్ట్ మిథనోల్ CH3OH ఆల్కహాల్ కు 183 నానోమీటర్. నెక్స్ట్ అయోడో బ్యూటేన్ 257 నానోమీటర్. లైక్ దట్. అంటే సాచురేటెడ్ కాంపౌండ్స్ that is alkyl compounds. Alkyl if they linked with heteroatom functional groups so link aithe NH2 OH Cl Br. So what the link aithe such type of compounds, in that compounds we observe N2 sigma star transitions. So next last one N2 pi star transitions. So N2 pi star transitions unsaturated molecules conjugative system undi ప్లస్ ఇంకొకటి ఏముండాలా? హెటెరో ఆటమ్ తో ఉండాలి. సో కాంజుగేటివ్ సిస్టమ్ ఉండి మల్టిపుల్ బాండెడ్ అయి ఉండి నెక్స్ట్ హెటెరో ఆటమ్ తో ప్రెసెంట్ అయి ఉంటే ఆ హెటెరో ఆటమ్ కు ఉన్న నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరు సో ఇట్ అండర్గోస్ N2 pi star transitions. సో అక్కడ వేవ్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం?
270 to 300 nanometer. 270 to 300 nanometer, that is 2700 angstroms to 3000 angstroms. 2700 angstroms to 3000 angstroms. So multiple bonded compounds along with heteroatom. Multiple bonded compounds along with the heteroatom. At least one pair of non-bonding electron pair undala. At least one non-bonding electron pair having compounds, they exhibit this N2 pi star transitions. చాలా తక్కువ ఎనర్జీ, ఎక్కువ వేవ్ లెంత్, దట్ ఈస్ 270 to 300 నానోమీటర్. సో RX, OH, OR, aldehydes, carbonyls, that is ketones, amines. సో ఇవి unsaturated compounds తో లింక్ అయి ఉంటే we observe N2 pi star transitions. సో ఇవి ఓవరాల్ గా 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ లో తక్కువ ఎనర్జీ సిగ్మా టు సిగ్మా స్టార్ కు తక్కువ ఎనర్జీనా ఎక్కువ ఎనర్జీ తక్కువ వేవ్ లెంత్. సో లో లాంబ్డా వాల్యూ, హై ఈ వాల్యూ. N2 pi star, low E value, high lambda value. Low E value, high lambda value. So ఇది electronic transitions in UV visible region. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్ స్పెక్ట్రోస్కోపీ టైప్స్ ఉన్నాయి కదండి మ్యామ్, దాంట్లో ఫస్ట్ అటామిక్ ఇది టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఎస్ మ్యామ్. UV 200 to 400 nanometer region, visible 400 to 800. సో UV visible ఇదంతా కలిపితే ఎంత, 200 to 800 నానోమీటర్ రీజియన్. సో 200 to 800 నానోమీటర్ రీజియన్ లో ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు ఇది రెస్పాండ్ అవుతుంది UV విజిబుల్ అంటే, నువ్వు ఏ నేచర్ సబ్స్టెన్స్ తీసుకోవాలా, అన్సాచురేషన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న కాంపౌండ్స్ లో ఆ కాంపౌండ్స్ కు నేను యూవి విజిబుల్ రీజియన్ ను పాస్ ఆన్ చేస్తాను, లేదా యూవి విజిబుల్ రేడియేషన్ ను పాస్ ఆన్ చేస్తాను. సో 200 to 800 ద నానోమీటర్ రేంజ్. సో యూవి విజిబుల్ అన్సాచురేటెడ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఈ రీజియన్ కు రెస్పాండ్ అవుతాయి. నెక్స్ట్ IR తీసుకుంటే 800 to 4000 నానోమీటర్, 800 to 4000 నానోమీటర్ డైపోల్ మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్ నేను కొన్ని ఇచ్చిన. సో డైపోల్ మాలిక్యూల్స్ ఉండాలి అంటే పొలారిటీ చూపించాలి. ఇప్పుడు H2 మాలిక్యూల్, Br2 మాలిక్యూల్, క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే అవి హోమోడయాటామిక్ మాలిక్యూల్స్ లో మనకు పొలారిటీ ఉండదు. సో ప్లస్ మైనస్ పొలారిటీ ఉండదు. సో ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు మనం IR రీజియన్ యూజ్ చేసుకోలేము, IR రీజియన్ అప్లికబుల్ కాదు. సో IR ను నువ్వు యూజ్ చేయాలా ఇన్ఫ్రారెడ్ రీజియన్ ను అంటే, సో మస్ట్ అండ్ షుడ్ డైపోల్ మాలిక్యూల్సే ఉండాలి. HCl, HBr, CO2 ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటే వాటికి IR రేడియేషన్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు 800 to 4000 నానోమీటర్. నెక్స్ట్ మైక్రోవేవ్స్ ను యూజ్ చేయాలా, లేదా MW రేడియేషన్ ను నేను యూజ్ చేయాలంటే పర్మనెంట్ డైపోల్ మాలిక్యూల్స్ ఉండాలి. పర్మనెంట్ డైపోల్ మనకి MW లేదు సిలబస్ లో, కానీ సో ఈ క్లాసిఫికేషన్ లో మీకు చెప్పాలా కాబట్టి నేను చెప్పినాను. సో పర్మనెంట్ డైపోల్ మాలిక్యూల్స్ 4000 to 10000 నానోమీటర్ రీజియన్ ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ NMR అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఏ రీజియన్ ను యూజ్ చేస్తుంది, 10000 నానోమీటర్ రీజియన్ లేదా 10000 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న రేస్ ను నేను యూజ్ చేస్తే, సో ఆటమ్స్ లో ఉన్న న్యూక్లియై కేంద్రకాలు, సో దే అండర్గో స్పిన్నింగ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాయి. సో ఆ స్పిన్నింగ్ ఎంత ఉండాలా, I వాల్యూ హాఫ్ ఉండాల, I వాల్యూ ప్లస్ హాఫ్ ఉండాల. I వాల్యూ ప్లస్ హాఫ్ ఉన్న మాలిక్యూల్స్ ను తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ను యూజ్ చేసి మనకు స్పెక్ట్రమ్ ను ఇస్తాయి. అంటే EMR లో నువ్వు EMR లో ఏ రీజియన్ ను నేను యూజ్ చేసుకోవాలా, అన్నిటికీ అన్ని వాడుకోలేము కాబట్టి సో నీవు నీ సబ్స్టెన్స్ నేచర్ ఏమి, సో ఆ సబ్స్టెన్స్ స్ట్రక్చర్ ఏమో కొంత ఐడియా ఉంటే అప్పుడు నీవు పిక్ చేసుకోవచ్చు. సో నేను యూవి రీజియన్ పిక్ చేసుకుంటున్నా, లేదా ఇన్ఫ్రారెడ్ ను పిక్ చేసుకుంటున్నా, లేదా రేడియో వేవ్స్ ను పిక్ చేసుకుంటాను అని నువ్వు పిక్ చేసుకోగలుగుతావు. సో ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే వేవ్ లెంత్ ఫ్రమ్ రేడియో వేవ్ టు
కాస్మిక్ రేస్ అబ్జర్వ్ చేస్తే వేవ్ లెంత్ ఆఫ్ ద రీజియన్స్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది, వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎనర్జీ వాల్యూ ఫ్రమ్ రేడియో వేవ్స్ టు కాస్మిక్ రేస్ మాక్సిమం ఎనర్జీ ఉంటుంది. మాక్సిమం ఎనర్జీ అంటే ఒకటి డిక్రీజ్ అవుతోంది లాంబ్డా వాల్యూ, ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతోంది, ఎనర్జీ వాల్యూ ఈ వాల్యూ ఇంక్రీజెస్. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్ లో ఏ రీజియన్ ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే అది ఈ స్లైడ్ లో చూపించాం, ఈ స్లైడ్ లో చూపించాం. ఇంకా అమ్మా, సో ఇది ఇప్పుడే అయిపోదు, మళ్ళీ ఐఆర్ లోన ఇది రిపీట్ చేస్తాను, ఎన్ఎంఆర్ లో కూడా ఇది రిపీట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి మారు ఎందుకు చెప్తాము అంటే, సో మనము ఏ రీజియన్ చదువుతున్నాము అనేది మీకు గుర్తుకు రావాలి కదా. సో అందుకని సో ఇప్పుడు మనం చదివింది ఏమి, యూవి విజిబుల్ 200 to 800 మనం చదివినాం. యూవి విజిబుల్ మనకు సిలబస్ లో ఉండేది చాలా తక్కువ. సో అది 200 to 800 నానోమీటర్ అన్సాచురేటెడ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్న మాలిక్యూల్స్ కు ఫ్రమ్ 200 to 800 నానోమీటర్ రీజియన్ రేడియేషన్ పాస్ అని చేసి మనం అబ్జర్వ్ చేసాం. సో ఏమి చేంజెస్, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఎన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇంకమ్మా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మ్యామ్ స్పెక్ట్రోస్కోపీ టైప్స్ ఉన్నాయి కదా మ్యామ్, అటామిక్ స్పెక్ట్రోస్కోపీ ఒకటి, ఇంకొకటి ఏది మ్యామ్? మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. ఇంకా సో దాని అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ, బ్యాండ్ స్పెక్ట్రోస్కోపీ, లైన్ స్పెక్ట్రోస్కోపీ, అట్లా డిఫరెంట్ వేస్ లో క్లాసిఫికేషన్. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే యూవి అని గుర్తుకు రావాలి, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటేనే యూవి. సో ఒక్కొక్క చోట మనం ఒక్కొక్క వర్డ్ను యూజ్ చేసి డిఫైన్ చేసుకుంటాం. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ లైన్స్ స్పెక్ట్రా ఫామ్ అయితే లైన్ స్పెక్ట్రా ఫామ్ అయితే లైన్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ బ్యాండ్ స్పెక్ట్రా ఫామ్ అయితే బ్యాండ్ స్పెక్ట్రోస్కోపీ. ఇట్లా మనం మరి అదొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇట్లా తీసుకుంటాం. ఇంకా సో మీకు స్పెక్ట్రోస్కోపీ డ్రై టాపిక్ అయినా మీకు మాక్సిమం నువ్వు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా దీని రోల్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా దీని నుండి బిట్స్ పడతాయి. ప్లస్ ఇంటర్వ్యూస్ లో కూడా క్వశ్చనీర్ ఎక్కువ శాతం మనకు స్పెక్ట్రోస్కోపీ మీదనే ఉంటుంది. సో చాలా మంది ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్పెక్ట్రాలో అడిగినారు. సో నేను ఆన్సర్ చేయలేకపోయినాను, నాకు అందుకనే నేను ఎంట్రన్స్ క్వాలిఫై కాలేదని చాలా మంది కెమిస్ట్ స్టూడెంట్స్ చెప్తుంటారు. సో స్పెక్ట్రా ఎక్కువ అడిగినారు మేడం అంటుంటారు. సో అడిగేదే స్పెక్ట్రా కాబట్టి నువ్వు మాక్సిమం పర్సెంటేజ్ లో అన్ని స్పెక్ట్రాస్ కవర్ చేసుకొని పోవాలా. సో మాస్ స్పెక్ట్రా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రా, ఎన్ఎంఆర్, యూవి, ఐఆర్, ఈఎస్ఆర్, ఇట్లా నెక్స్ట్ కార్బన్ ఎన్ఎంఆర్, ఫ్లోరిన్ ఎన్ఎంఆర్, ప్రోటాన్ ఎన్ఎంఆర్. సో ఇట్లా నువ్వు అన్ని కవర్ చేసుకొని పోతే వాళ్ళు ఏది అడుగుతారో మనకు తెలిసలేదు. కాబట్టి సో పీజీ కంప్లీట్ అయ్యేసరికి నీకు అన్ని స్పెక్ట్రాస్ చేతిలో ఉండాలి. సో అన్ని స్పెక్ట్రాస్ ఉంటే వాళ్ళు ఏది అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో స్పెక్ట్రాలో సౌండ్ ఉంది నాలెడ్జ్ అంటే సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టఫ్ ఉంది అని మీనింగ్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టఫ్ ఉందని చెప్పి మనకు జాబ్స్ కూడా బాగా వస్తాయి. ఇంకా అమ్మా సో నెంబర్ ఆఫ్ బుక్స్ అథ్కిన్స్ ఉంది, వైఆర్ శర్మ ఉంది. సో మీరు బుక్స్ ఏమైనా రెఫర్ చేస్తాము అంటే వైఆర్ శర్మ ఉంది చూడండి. సో వైఆర్ శర్మ చాలా బాగుంది, సింపుల్ లాంగ్వేజ్. వైఆర్ శర్మ తీసుకొని చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మన లైబ్రరీలో ఇవి ఉన్నాయి. లైబ్రరీలో ఏ బుక్స్ ఉన్నాయి అంటే ఫిజికల్ కెమిస్ట్రీ పూరి శర్మ ఉంది. పూరి శర్మలో కూడా కొంత ఉంది, హెవీగా లేదు సిలబస్, కొంత లిమిటెడ్ గా, బట్ ఉన్నంత వరకు నీట్ గా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది, మీరు చదివి అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు కాలేజ్కి వచ్చినప్పుడు లైబ్రరీలో కూర్చొని ఈ పూరి శర్మ బుక్ కూడా కొంతవరకు రెఫర్ చేయొచ్చు, యూస్ఫుల్. ప్లస్ ఇంకా మన టెక్స్ట్ బుక్స్ లో కూడా బాగా నీట్ గా ఇచ్చినారు. టెక్స్ట్ బుక్స్ లో స్పెక్ట్రోస్కోపీ చాలా బాగుంది మన టెక్స్ట్ బుక్స్ లో, అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో.
కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. సో ఎప్పుడు మేడం ఇచ్చే మెటీరియలే కాకుండా టెక్స్ట్ బుక్స్ కూడా చదువుతూ ఉంటే మీకు విషయము తరోగా అర్థమవుతుంది. సరేనమ్మా. సో దీంతో మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో ఇంకా ఒక్క చాప్టర్ మిగిలిపోతుంది, ఒక యూనిట్, దట్ ఈస్ సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ లో మరి 2 చాప్టర్స్ ఉన్నాయి, అవి ఆఫ్లైన్ క్లాస్ చెప్పేసుకుందాం. ఐఆర్, ఎన్ఎంఆర్. సో ఐఆర్ చాలా చిన్నది, మోస్ట్లీ 1 or 2 క్లాసెస్ లో ఫినిష్ అవుతుంది. ఎన్ఎంఆర్ పెద్దది, ఎన్ఎంఆర్ డీటెయిల్ గా చదువుకుందాం. సరేనా ఏమ్మా? సో మరి లెఫ్ట్ అవుదామా? ఓకే ఓకే మ్యామ్. సరే.